తెలంగాణలోని 7 మండలాలను గతంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ పక్ష భేటీలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 2014లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ మండలాల విలీనంపై తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికీ విమర్శలు వ్యక్తమవుతున్న వేళ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ కారిడార్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు మాట్లాడుతూ ఏపీకి పోలవరం అతి ముఖ్యమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో కేంద్రం పూర్తిగా సహకరించింది. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఎంపికైన సందర్భంగా ఢిల్లీకి వెళ్లాను. పోలవరం ముంపుకు గురయ్యే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు అక్కడ ఉండి జూన్ 2న నోటిఫికేషన్ వస్తే గనుక ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం పునరావాసానికి అంగీకరిస్తే